హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరు ఊహించని ఆరోపణలు వచ్చాయి. అదేంటంటే కోడి చెరువును కబ్జా చేశాడంటూ ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి మన తొలి వెలుగు అనే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక యూట్యూబర్ చేసినటువంటి ఒక భయంకరమైన కామెంట్. అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కబ్జాలకు దిగుతారా? ఆయన నేచర్ అదేనా అంటే ఎవ్వరు కూడా ఊహించరు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కానే కాదని ఇప్పటికీ నేను బల్లగుద్ది చెప్తాను. మరి అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? కావాలని చేశారా? లేదా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆ కోడి చెరువును కబ్జా చేశాడా? ఒక్కసారి క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దాని వెనుక నిజాలు ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేపర్లు. జన్వాడకు సంబంధించినటువంటి ప్రాంతంలో కోడి చెరువు అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేసు 10 ఎకరాల ల్యాండ్ని పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారనే ఆరోపణ. అయితే దానికి సంబంధించింది ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేపర్స్. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు 2014లో ఆయన అఫీషియల్గా కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి ఆయన భూమిని కొనుక్కున్న దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేపర్లు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏవైతే సర్కారుకి సంబంధించినటువంటి రికార్డులోంచి తీసుకొచ్చినటువంటి పేపర్స్ ఇది పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారంటున్నారు. పైగా కోడి చెరువు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసి అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అయితే వాళ్ళకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేదా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన పైన నిందలు ఆరోపణలు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది నిందలు వేసే కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు 2014లో ఈ ల్యాండ్ కొన్నారు. అప్పుడు రేటు ప్రకారం, అప్పటి భూమి రేటు ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి సర్వే నంబర్ 706 అనే ఆ సర్వే నంబర్కి సంబంధించినటువంటి ల్యాండ్ను పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. అది శిఖం పట్టా భూమి. శిఖం పట్టా భూమి అండ్ శిఖం సర్కారీ పట్టా భూమి అంటే ఏంటి అనేది మీకు ఫస్ట్ చెప్పిన తర్వాత ఈ ఎఫ్టిఎల్ అంటే ఏంటిది, అదేవిధంగా ఈ బఫర్ జోన్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తా. శిఖం అంటే చెరువు లేదా నీరు ప్రవహించే స్థలాన్ని, ఏదైతే నదిని శిఖం అంటారు. శిఖం పట్టా అంటే ఇది ఏదైతే ఆ చెరువు ఉందో, ప్రవహించని చెరువు ఉందో దాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు. అది వేరే వాళ్ళ ప్లేస్ అయితే ఎవరైనా కొనుక్కోవచ్చు. ఆ కొనుక్కున్న భూమిలో కేవలం పంటలు లాంటివే పండించుకోవాలి. అక్కడ నిర్మాణాలకి తావు లేదు. ఇది క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇదే విషయం చెప్తుంది. చెరువులు దాని పక్కన ఎవరికైనా ల్యాండ్స్ ఉంటాయో అవి శిఖం పట్ట కిందకి వస్తాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. అలాగే శిఖం సర్కారీ పట్ట ఏంటంటే ఇది పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్. అంటే శిఖం అంటే చెరువు. ఈ చెరువుకు సంబంధించినటువంటి పూర్తి హక్కులు ఆయా ప్రభుత్వాలకు ఉంటాయి. కాబట్టి ఆ ల్యాండ్స్ని, ఆ పట్టాలని ఎవరికి, అంటే ఆ ల్యాండ్స్ని ఎవరికి అమ్మరు. కాబట్టి ఇది సర్కారుకి సంబంధించిన ల్యాండ్స్. ఇది ఎవరికి అమ్మడానికి లేదు. అక్కడ ఎవరు నిర్మాణాలు చేపట్టడానికి లేదు. ఆఖరికి అక్కడ రైతులు ఎవరైనా పండించుకోవడానికి కూడా వీల్లేదు. ఇది కేవలం ఇది చెరువుకు మాత్రమే, అంటే ప్రవహించే నీరు కానీ లేదంటే స్టోరేజ్ అయ్యేటువంటి ఏదైతే ఆ కుంటలు చెరువులు ఉంటాయో దానికి సంబంధించినటువంటి ల్యాండ్. ఇది ఎవరికి దీనిపైన హక్కు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు 2014లో కొంటున్నప్పుడు అది శిఖం పట్టా భూమి. సర్వే నంబర్ 706 అనేది శిఖం పట్టా భూమి. శిఖం సర్కారు పట్టా కాదు, శిఖం పట్టా భూమి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని కొనుక్కున్నారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేవలం పంటలు మాత్రమే పండించుకుంటున్నారు. అది వ్యవసాయ భూమి. అది కబ్జా చేయలేదు. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో అది సత్య దూరం, అవి అవాస్తవాలు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలేదు. అఫీషియల్గా డబ్బులు పెట్టి అది ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో, వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు 706 అనే సర్వే నంబర్ని పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు 2014లో. ఎఫ్టిఎల్ అంటే ఏంటి?
ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఒక చెరువుకు సంబంధించినటువంటి మధ్య భాగాన్ని ఏదైతే ఉంటుందో అది ఫుల్ ట్యాంక్ లెవెల్ కింద పరిగణిస్తారు. ఎఫ్టిఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చెరువు లేదా ఒక సరస్సు లేదా ఒక కుంట పూర్తిగా నిండినప్పుడు నీరు చేరే గరిష్ట స్థాయిని ఎఫ్టిఎల్ అంటారు. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నమాట. ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న భూమి, చెరువు లేదా జలాశయంలో భాగంగానే పరిగణించబడుతుంది. సాధారణంగా ఎఫ్టిఎల్ పరిధిలో శాశ్వత నిర్మాణాలు, భవనాలు లేదా ఇతర అభివృద్ధి పనులకు అంటే నిర్మాణాలకు ఇక్కడ అనుమతి ఉండదు. జలాశయాల పరిరక్షణ, వరద నియంత్రణ మరియు పర్యావరణ సమతుల్యత కోసం ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని రక్షించడం అనేది అత్యంత అవసరం. ఇక చూస్తే బఫర్ జోన్ అంటే ఏంటిది, మీకు ఇమేజ్లో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చెరువు రక్షణ కోసం కేటాయించిన అదనపు ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువులపై ఆక్రమణలు, కాలుష్యం, నిర్మాణాలను నియంత్రించేందుకు ఈ జోన్ ఏర్పాటు చేస్తారు. బఫర్ జోన్ వెడల్పు చెరువు పరిమాణం మరియు సంబంధిత ప్రభుత్వ నిబంధనల ప్రకారం మారవచ్చు. ఈ ప్రాంతంలో నిర్మాణాలకు పరిమితులు ఉండొచ్చు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం కావచ్చు. బఫర్ జోన్ ఉద్దేశం చెరువు పర్యావరణ వ్యవస్థను మరియు నీటి వనరులను దీర్ఘకాలికంగా రక్షించడం అనేది దీని మెయిన్ ఉద్దేశం. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అది కబ్జా చేయలేదు. అది వేరే వాళ్ళ వ్యక్తుల దగ్గర నుంచి 2014 డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. ఆ తర్వాత సర్వే అయిన తర్వాత అది శిఖం పట్టా భూమి, అక్కడ ఆయన కంప్లీట్గా వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా వ్యవసాయం చేస్తున్నాడు, అది కబ్జా చేసింది కాదు. మరి కబ్జా అని ఎలా చేస్తాడు ఆయన అంటే క్లియర్గా ఆయనకు అవగాహన లేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద నిందారోపణలు వేయాలి. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ తర్వాత పవన్ కళ్యాణ్ మనకేడ దొరుకుతాడు. ఆయన సంబంధించినటువంటి షేర్లింగంపల్లి ఆ ధన్వాడలు ఏదైతే ఉందో ల్యాండ్ ఉందో అది ఎక్కడికి వస్తుంది, బఫర్ జోన్కి వస్తుందా లేదా ఎఫ్టిఎల్ కిందకి వస్తుందా అని వీళ్ళు ఒక ప్లాన్ చేసి దానికి సంబంధించినటువంటి అవి తీసుకొచ్చి ఆ పేపర్లు తీసుకొచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది, బఫర్ జోన్కి ఆనుకొని ఉంది. సో ఇది శిఖం పట్టానా లేకుంటే శిఖం సర్కారీ పట్టానా అనే అవగాహన లేదు. ఆ వ్యక్తులకు అవగాహన లేకుండా ఒక బురద జల్లాలనే కార్యక్రమంతో ఆ తర్వాత చేసినటువంటి ఈ ప్రయత్నం. అయితే ఇప్పుడు అది శిఖం పట్ట కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలేదు కాబట్టి, కొనుక్కున్నాడు కాబట్టి, రెవెన్యూ బుక్కులలో ఉంది కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు క్లీన్. ఇది పెద్ద ఆరోపణ. ఆ వ్యక్తి ఎవరైతే ఉంటాడో అది ఆయన పెద్ద ఆరోపణ చేశాడు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, చెప్తున్నా రికార్డ్ బుక్కులలో ఉన్నాయి. ఉన్నాక తర్వాత కూడా ఆ వ్యక్తి ఇలా కబ్జా చేశాడని ఎలా చెప్తాడు? హెడ్లైన్స్ పెట్టి మరీ కబ్జా అని పెడుతున్నాడు, ఇలా చెప్తాడు. అందుకే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నంలో భాగంగా అది శిఖం పట్టా భూమి, ఇక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారు 2014లో కొన్నాడు. 2017లో సర్వే తర్వాత 706 సర్వే నంబర్ ఏదైతే ఉందో అది శిఖం పట్టా భూమి. మరి ఇది ఎలా కబ్జా భూమి అవుతుంది? కబ్జా భూమి అంటే ఏంటి? ఒక ల్యాండ్ ఉంటే ప్రభుత్వాలకు సంబంధించి కానీ లేదంటే ఇతర వ్యక్తులకు సంబంధించి కానీ ఆయనకు తెలియకుండానే వాళ్ళని బెదిరించి అక్కడ చుట్టూ ఓ బ్లూ కలర్ రేకుల షెడ్లు కట్టుకోవడమో లేకుంటే కంచె వేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే, లేకుంటే ప్రభుత్వ భూమిని లాక్కొని తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది కబ్జా భూమి అవుతుంది. కాబట్టి అయినా కబ్జా భూమిని ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు. అలా ఇది రిజిస్ట్రేషన్ కాబట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఇది క్లియర్ ప్రాపర్టీ కాబట్టి అనవసరంగా ఆ వ్యక్తి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశాడు. ఇక చూస్తే ఎవరైతే మన తెలుగు మన తొలి వెలుగు అనే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి పని ఇదే. ఎక్కడ ఎవరు ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడ ఎవరు బిల్డింగ్లు కడుతున్నారు, ఏది చెరువులోకి వెళ్తుంది, ఏది బఫర్ జోన్లో ఉంది, ఏది ఎఫ్టిఎల్లో ఉంది అనేది వాటి మీద బాగా అదే పనిలో ఉంటాడు, అదే మైండ్ సెట్తో ఉంటాడు. కాబట్టి ఇలాంటివన్నీ పట్టుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మ్యామ్యాలు చేసే పనిలో ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి పని ఇదే అనేది గత వీడియోని నేను క్లియర్గా ఇప్పుడు చూసిన తర్వాత ఇతను ఎవరయ్యా, ఇతనికి సంబంధించిన వ్యవహారం ఏంటయ్యా అంటే సారువాడు మొత్తం ఇవే జోన్లలో ఉంటాడు అనమాట, ఇదే పని అనమాట. అందుకే ఇలాంటి తప్పుడు వ్యక్తులు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు మీరు పట్టించుకోవద్దు. ఇక పైగా వైఎస్ఆర్సీపీ అయితే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అయితే పవన్ కళ్యాణ్ కబ్జా కోరని పిచ్చిగా వార్తలు ఇస్తూ ఉన్నాయి. అది పెద్ద తప్పుడు ప్రచారం. పవన్ కళ్యాణ్ క్లీన్.